జ్ఞానం అంటే అడవులకు వెళ్ళిపోవడమేనా? సంసారంలో ఉంటూ ముక్తిని సాధించడం సాధ్యం కాదా? సాక్షాత్తు వేదవ్యాస మహర్షి కుమారుడైన సుఖమహర్షికి కూడా ఇదే సందేహం కలిగింది. రాజభోగాల మధ్య ఉంటూనే పరమజ్ఞానిగా వెలుగొందిన జనకమహారాజు సుకుడికి బోధించిన ఆ పరమసత్యం ఏమిటి? కర్మలు చేస్తూనే వాటి ఫలాలు మనకు అంటకుండా ఎలా జీవించాలో తెలిపే ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన ఉదయం వేదవ్యాస మహర్షి గంగానది తీరాన స్నానానికి వెళుతుండగా ఒక అద్భుతమైన దృశ్యం ఆయన కంటపడింది. అప్పుడే గుడ్డులోంచి బయటకు వచ్చిన పక్షిపిల్లలు ఆకలితో కిచకిచమంటుంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వాటికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆ పక్షుల సంసారంలోని మధురానుభూతిని చూసిన వ్యాసులవారికి తాను కూడా ఒక పుత్రుడిని పొందాలనే కోరిక కలిగింది. అలా జన్మించినవారే సుఖమహర్షి. శుకుడు పుట్టుకతోనే పరమజ్ఞాని, సంసార బంధాలకు అతీతుడు. తండ్రి పెళ్లి చేసుకోమన్నా వినకుండా వైరాగ్యంతో ఉండటంతో వ్యాసమహర్షి ఆయనను ఒక గొప్ప గురువు వద్దకు పంపారు. ఆయనే మిథిలానగరానికి రాజైన జనక మహారాజు. కాని అక్కడికి వెళ్లిన శుకుడికి ఒక సందేహం కలిగింది. జనకుడు నిరంతరం రాజ్యకార్యకలాపాల్లో సభాకార్యక్రమాల్లో మునిగి ఉండటం చూసి, ఇంతగా లౌకిక పనుల్లో ఉన్న ఈయన నాకు ఏం జ్ఞానబోధ చేస్తాడు అని వెనుదిరగబోయారు. అప్పుడు జనకుడు చిరునవ్వుతో శుకుడిని పిలిచి కూర్చోబెట్టారు. ఒక భటుణ్ణి పిలిపించి ఇలా అడిగారు, అక్కడ అద్భుతమైన నృత్యాలు కీర్తనలు జరుగుతున్నాయి కదా, నీకు ఎలా అనిపించాయి అని. దానికి ఆ భటుడు, క్షమించండి ప్రభూ, ఆ స్త్రీలకు ఎటువంటి హాని కలగకుండా కాపలా కాయడమే నా పని. శ్రద్ధగా కాపలా కాస్తున్నాను తప్ప అక్కడ ఏం జరుగుతోందో చూసే అవకాశమే నాకు లేదు అని బదులిచ్చాడు. అప్పుడు జనకుడు శుకుడివైపు తిరిగి అసలైన జీవిత సత్యాన్ని బోధించారు. చూశావా శుకా, తన విద్యుక్త ధర్మాన్ని శ్రద్ధగా చేస్తున్న ఆ భటుడికి పక్కనే జరుగుతున్న వినోదం ఎలా అంటలేదో? మనం కూడా మన కర్మలను అంతటి శ్రద్ధతో చేసినంతకాలం ఈ లౌకిక విషయాలు మన మనస్సులోకి ప్రవేశించవు. కర్మలు చేస్తూనే ఉండాలి, కాని వాటి ఫలాలపై మమకారం ఉండకూడదు. అదే నిజమైన జ్ఞానం అని వివరించారు. జనకమహారాజు మాటలకు శుకుడు అబ్బురపడి ఎన్నో తత్వ విషయాలను తెలుసుకున్నారు. సత్పురుషుల మనస్సు అలాగే ఉంటుంది. వారు లోకంలో ఉన్నా లోకం వారిలో ఉండదు. కర్మలు చేస్తూనే ఫలితాలకు అంటకుండా ఉండటమే నైష్కర్మ్యం. చూశారు కదా, జనకమహారాజు బోధించిన ఈ జీవిత సత్యం నేటి కాలానికి కూడా ఎంతో అవసరం. మనం చేసే ప్రతి పనిని, ప్రతి బాధ్యతను అత్యంత శ్రద్ధతో నిర్వర్తించాలి. కాని ఆ కర్మల ఫలం మీద మోహం పెంచుకోకూడదు. అదే సత్పురుషుల లక్షణం.